అమెరికాని నమ్ముకోవడం మానేసి సొంత బలగాలు సొంత శక్తిని సంతరించుకోవాలని పక్క నాటో దేశాలు భావిస్తున్నాయి. వాళ్ళ సైన్యాలు బలంగానే ఉన్నాయి. యూరోపియన్కే పెద్ద సైన్యాలు లేవంటే ప్రతి దేశానికి సైన్యాలు, ఉమ్మడి సైన్యం లేదు. అమెరికా చెప్పినట్టు నడుచుకునేటటువంటి యూరోపియన్ కారణంగా ఇదివరకు ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అలా అమెరికా చెప్పగానే పరుగులు పెట్టేది. ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో కంపు చేసి పడేశాడు. ఇప్పుడు యూరప్ దేశాలు చివరికి ఇరాన్ వార్లో ఇన్వాల్వ్ కూడా కాలేదు, పైగా తూచిమన్నాయి, పొమ్మనమన్నాయి. చివరికి లోడ్ చేసిన ఆయుధాలను కూడా దించేసినటువంటి పరిస్థితి. దాంతో యూరోపియన్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి 1,00,000 మంది సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు ట్రంప్. ఇదే సందర్భంలో యూరోపియన్ సొంతగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి రెడీ అవుతుందంట. ఇది రష్యాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం. న్యూక్లియర్ పొటెన్షియల్ని తమకి తాము పెంచుకుంటోంది. ఇది రష్యాకి థ్రెట్ అని రష్యా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు రష్యాకి ఇచ్చినటువంటి సమాచారము. ఫ్రెంచ్, బ్రిటిష్కి సంబంధించినటువంటి వర్గాలు ఈ విధమైనటువంటి ప్లాన్ చేస్తున్నాయి. ఇండిపెండెంట్ న్యూక్లియర్ కమాండ్ని ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నారన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం.